హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు ఈ చాప్టర్కి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్ చూడండమ్మా, ఏమంటున్నారు? ద రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ డేటా అనేది ఇచ్చారు, ఆ డేటా యొక్క రేంజ్ అనేది ఫైండ్ చేయమంటున్నారు. అయితే డేటా అనేది ఏంటి? 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ అనేవి ఏ విధంగా వచ్చాయి, మ్యాథమెటిక్స్లో 10 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఏ విధంగా వచ్చాయో డేటా అనేది ఇచ్చారు. మనం ఏం ఫైండ్ చేయాలి? రేంజ్ ఫైండ్ చేయాలి. రేంజ్ అంటే మనకేం తెలుసమ్మా? రేంజ్ అంటే మ్యాక్సిమం మైనస్ మినిమం చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన డేటాలో మ్యాక్సిమం వాల్యూ చూడండి, మ్యాక్సిమమ్ 86 ఉంది అండ్ మినిమం ఎంత ఉందమ్మా? 6. ఓకే, 86 మైనస్ 6 ఏమవుతుంది? 80. సో రేంజ్ ఏమైందమ్మా? 80. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకే, సో రేంజ్ అనేది మనకేం చెప్తుంది? రేంజ్ అనేది ఏం చెప్తుందంటే డేటా అనేది ఏ విధంగా స్ప్రెడ్ అయ్యి ఉంది అని చెప్తుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సెకండ్ వన్, ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్ 2 batsmen A and B scored 116, 2 and 76, 138 in 2 innings respectively. సో ఇక్కడ 2 innings-లో ఏ అనే బ్యాట్స్మెన్ 116 అండ్ 2 స్కోర్ చేశారు. అదేవిధంగా బి అనే బ్యాట్స్మెన్ 2 innings-లో 76, 138 స్కోర్ చేశారు. అయితే ఎవరి స్కోరు మోర్ స్కాటర్డ్ అయి ఉంది అని అడుగుతున్నారు. సో మనకి ఇప్పుడే చెప్పాను, ఫస్ట్ ఎంసీక్యూ సాల్వ్ చేసినప్పుడు రేంజ్ అనేది ఏం చెప్తుందని చెప్పాను? డేటా అనేది ఏ విధంగా స్ప్రెడ్ అయి ఉంది, ఓకే, స్కాటర్డ్గా ఉందా, ఏ విధంగా ఉందా అనేది రేంజ్ చెప్తుంది. కాబట్టి ఫస్ట్ ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ ఫైండ్ చేద్దాం. రేంజ్ అంటే ఏంటి? మ్యాక్సిమం మైనస్ మినిమమ్. సో ఇక్కడ ఇచ్చినవి 2 innings స్కోరే కాబట్టి 116 మైనస్ 2 చేస్తే 114 వచ్చింది. అదేవిధంగా బి అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ అనేది 138 మైనస్ 76 చేస్తే ఏమవుతుంది? 62 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎవరి యొక్క రేంజ్ హై ఉంది? ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క రేంజ్ హై ఉంది కాబట్టి ఇతని యొక్క స్కోర్స్ అనేవి మోర్ స్కాటర్డ్గా ఉంటాయి. ఓకేనా? ఎవరి యొక్క స్కోర్స్ మోర్ స్కాటర్డ్గా ఉంటాయి? ఏ అనే బ్యాట్స్మెన్ యొక్క స్కోర్ అనేది మోర్ స్కాటర్డ్గా ఉంటాయి కాబట్టి హియర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? ఇక్కడ ఒక ఫార్ములా అనేది ఇచ్చారమ్మా. 1/n ఇంటూ సಮೇషన్ i ఫ్రమ్ 1 to n fi ఇంటూ xi మైనస్ x బార్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్పర్షన్ అని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇది ఏ ఫార్ములా అనేది మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి ఆప్షన్స్ చూస్తే కనుక ఫస్ట్ ఆప్షన్ మీన్ డీవియేషన్, సెకండ్ స్టాండర్డ్ డీవియేషన్, రేంజ్, క్వార్టైల్ డీవియేషన్ ఇచ్చారు. అయితే ఇక్కడ క్వార్టైల్ డీవియేషన్ గురించి అసలు మనం ఈ చాప్టర్లో నేర్చుకోలేదు కాబట్టి ఆప్షన్ అయితే కాదు. నెక్స్ట్ రేంజ్ అంటే ఏం తెలుసు? రేంజ్ అనేది మ్యాక్సిమం మైనస్ మినిమం చేస్తే వస్తుంది కాబట్టి రేంజ్ అనేది కూడా కాదు. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏం తెలుసు? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్. వేరియన్స్ అంటే ఏం తెలుసు? వేరియన్స్ అంటే మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్. ఓకే, మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ అని తెలుసు. సో ఇక్కడ డీవియేషన్స్ అనేది ఉంది కానీ స్క్వేర్ లేదు కదా, కాబట్టి స్టాండర్డ్ డీవియేషన్ కూడా కాదు. సో ఇంకేంటి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ టు మెజర్ డీవియేషన్. సో ఇది మీన్ డీవియేషన్ అమ్మా. మీన్ డీవియేషన్ ఫర్ గ్రూప్ డేటా అబౌట్ మీడియన్. సో ఇక్కడ మనం మీన్ డీవియేషన్ యొక్క ఫార్ములా అనేది ఏ విధంగా ఉంటుందో చెప్పాలమ్మా. అది కూడా ఏంటమ్మా? గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు. గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఇస్తారు? ఫ్రీక్వెన్సీ అనేది ఇస్తారు అండ్ అబ్జర్వేషన్స్ అనేవి ఇస్తారు. ఓకేనా? అదే అన్గ్రూప్డ్ డేటా అయితే ఫ్రీక్వెన్సీ అనేది ఇవ్వరు. అండ్ ఇది కూడా ఎక్కడ చేయమంటున్నారు? మీడియన్ దగ్గర ఫైండ్ చేయమంటున్నారు. మీడియన్ని మనం m అనే లెటర్తో కదా డినోట్ చేస్తాము. సో మనం ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే మీడియన్ ఎక్కడుందమ్మా? థర్డ్ ఆప్షన్లో. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అని పెట్టొచ్చు. అండ్ ఫార్ములాస్ కూడా మీరు ఎలా అయినా సరే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కంపల్సరీ ఫార్ములా అనేది తెలిస్తేనే మనం సాల్వ్ చేయగలం. ఓకేనా? మీన్ డీవియేషన్ ఫార్ములా ఏ విధంగా ఉంటుంది?
మీన్ దగ్గర ఫైండ్ చేసినప్పుడు 1/N ఇంటూ సమేషన్ I from 1 to n fi ఇంటూ మాడ్యులస్ xi మైనస్ x బార్. ఎప్పుడు మీన్ దగ్గర. మీడియన్ దగ్గర అయితే 1/n ఇంటూ సమేషన్ I from 1 to n fi ఇంటూ xi మైనస్ m అవుతుంది. ఇది ఎప్పుడమ్మా? గ్రూప్ డేటా ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ ఏమంటున్నారమ్మా? స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఏ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. సో డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు అంటే ఫ్రీక్వెన్సీ అండ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి అండ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ అని తెలుసు. వేరియన్స్ అంటే ఏం తెలుసు? మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్. అంతేనా? మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ అని తెలుసు. డీవియేషన్స్ అంటే ఏంటి? xi మైనస్ x బార్. స్క్వేర్స్ అంటే హోల్ స్క్వేర్. అండ్ డిస్క్రీట్ అంటే ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుంది కదా, కాబట్టి fi ఇంటూ ఓకే మీన్ కాబట్టి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చేయాలి, స్క్వేర్ రూట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏ ఫామ్లో మ్యాచ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫోర్త్ ఆప్షన్ అయితే అవ్వదు, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ అనేది లేదు కదా, కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అవ్వదు. నెక్స్ట్ fi, సెకండ్ ఆప్షన్లో fi అనేది లేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు మీరు 1 and 3rd ఆప్షన్స్ చూస్తే కనుక ఈ 1/n అనేది రూట్లో ఉన్నది కదా, సో ఇదే అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఓకేనా? అర్థమైందమ్మా? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా మనకు తెలుసు కదా. నెక్స్ట్ వన్ చూడండి. 6th వన్, ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈస్ మల్టిప్లైడ్ బై ఎ కాన్స్టెంట్ k, ద వేరియన్స్ ఆఫ్ ది రిజల్టింగ్ అబ్జర్వేషన్స్ బికమ్స్ హౌ మెనీ టైమ్స్ ఆఫ్ ద ఒరిజినల్ వేరియన్స్. ఓకే, సో ఆల్రెడీ మనం దీనికి సంబంధించిన ప్రాబ్లం అనేది చేయడం జరిగిందమ్మా. సో ఎప్పుడైనా సరే మనకి ఇచ్చిన ప్రతి అబ్జర్వేషన్ని ఏదైనా కాన్స్టెంట్ కేతో మల్టిప్లై చేసినప్పుడు మనకి వేరియన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే k² టైమ్స్ అవుతుందమ్మా. ఒరిజినల్ వేరియన్స్ కన్నా k² టైమ్స్ అవుతుంది. ఆల్రెడీ ఈ ఎంసీక్యూకి సంబంధించిన ప్రాబ్లము లాస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే ఆ క్లాస్ వినొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ 7th వన్ చూడండి. ఏమంటున్నారు? ద వేరియన్స్ ఆఫ్ 20 అబ్జర్వేషన్స్ ఈజ్ 5. ఇఫ్ ఈచ్ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్ బై 3, దెన్ ద న్యూ వేరియన్స్ ఆఫ్ ది రిజల్టింగ్ అబ్జర్వేషన్. సో ఇక్కడ ఏమంటున్నారంటే అమ్మ మనకి 20 అబ్జర్వేషన్స్ యొక్క వేరియన్స్ అనేది ఇవ్వడం జరిగింది 5. అండ్ ఇక్కడ ప్రతి అబ్జర్వేషన్ని కూడా ఇక్కడ ఏదైతే 20 అబ్జర్వేషన్స్ ఉన్నాయో ప్రతి అబ్జర్వేషన్కి 3 అనేది యాడ్ చేశారు. యాడ్ చేస్తే న్యూ వేరియన్స్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఓకేనా? 6th వన్ మనం ఏం చెప్పుకున్నాం? అబ్జర్వేషన్స్ని ప్రతి అబ్జర్వేషన్ని కనుక మనం కేతో మల్టిప్లై చేసినప్పుడు మల్టిప్లికేషన్, ఓకే, మల్టిప్లై చేసినప్పుడు వేరియన్స్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? k² టైమ్స్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? యాడెడ్ బై ఏ కాన్స్టెంట్ అంటున్నారు. సో ఎప్పుడైనా సరే ఈచ్ అబ్జర్వేషన్ని మనం ఏదైనా వాల్యూ అనేది యాడ్ చేసామనుకోండి వేరియన్స్లో ఎటువంటి చేంజ్ ఉండదు. ఓకేనా? వేరియన్స్ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి ఏమవుతుంది? మనకి ఎంతైతే వేరియన్స్ ఇచ్చారో 5 అదే ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి. మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ ఈజ్ నోన్ యాజ్. సో ఇది క్లియర్లీ డెఫినిషన్ ఏంటి? వేరియన్స్ యొక్క డెఫినిషన్. వేరియన్స్ అంటే మనకేం తెలుసు? మీన్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డీవియేషన్స్ ఫ్రమ్ మీన్ అని తెలుసు. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. 9th వన్ చూడండి అమ్మా. ఏమంటున్నారు? రిలేషన్ బిట్వీన్ ద మీన్ డీవియేషన్ అండ్ ద స్టాండర్డ్ డీవియేషన్ అంటున్నారు. మీన్ డీవియేషన్ అంటే మనకేం తెలుసమ్మా? 1/n ఇంటూ సమేషన్ మాడ్యులస్ xi మైనస్ x బార్ అని తెలుసు. అండ్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మాతో డినోట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n ఇంటూ సమేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అని తెలుసు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూస్తే కనుక స్టాండర్డ్ డీవియేషన్లో మనము స్క్వేర్స్ కన్సిడర్ చేస్తున్నామమ్మా. సో ఎప్పుడైనా కూడా స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ అబ్సల్యూట్ వాల్యూ అవుతుంది కదమ్మా. క్లియర్లీ తెలుస్తుంది కదా. ఇప్పుడు xi మైనస్ x బార్ వాల్యూ ఉంది, అబ్సల్యూట్ వాల్యూ. ఈ వాల్యూ 3 అనుకుందాం. ఓకే, xi మైనస్ x బార్ అనేది either ప్లస్ ఆర్ మైనస్ 3 అవుతుంది. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకేనా? అంటే ఆల్వేస్ ఇక్కడ ఏమవుతుంది? ఈ స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ అబ్సల్యూట్ వాల్యూ అవుతుంది కదా క్లియర్లీ. సో అంటే ఇక్కడ నువ్వు క్లియర్గా ఏం చెప్పొచ్చు?
స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీన్ డీవియేషన్ అవుతుంది అని చెప్పొచ్చు. దట్ ఈస్ సిగ్మా ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండి. ఓకే, అంటే ఇక్కడ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందమ్మా? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎండి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. సో 10th వన్ ఇక్కడ ఏమంటున్నారమ్మా? ద సమ్ ఆఫ్ 10 ఐటమ్స్ ఈజ్ 12 అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 18. ద స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్. ఓకేనా, మనకి స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఫార్ములా ఏం తెలుసు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1/n ఇంటూ సమేషన్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ అని తెలుసు. ఇదే ఫార్ములా ఇక్కడ xi మైనస్ x బార్ని ఎక్స్పాండ్ చేస్తే మనం ఏ విధంగా రాయొచ్చు? 1/n ఇంటూ సమేషన్ xi స్క్వేర్ మైనస్ x బార్ స్క్వేర్ అని రాయొచ్చు. దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఎన్ని ఐటమ్స్? నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 10. సమేషన్ xi స్క్వేర్ అంటే సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఎంత ఇచ్చారు? 18 మైనస్ సమ్ ఆఫ్ 10 ఐటమ్స్ ఎంత? 12 కదా. సమ్ ఆఫ్ 10 ఐటమ్స్ 12 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 10 చేస్తే ఏమొస్తుంది? మీన్ వాల్యూ వస్తుంది. ఎక్స్ బార్ ఈక్వల్ టు 1.2 అవుతుంది. 1.2 హోల్ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 1.8 మైనస్ 1.2 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది? 1.44 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ దట్ ఎంప్లాయిస్ that is equal to square root of 18/10 minus 1.2 whole square అంటే 1.44. that is 144/100 రాయొచ్చు. ఓకేనా, సో సింప్లిఫై చేస్తే ఎల్సిఎం 100 180 మైనస్ 144 చేయండి, ఏమవుతుంది? 36/100. 36/100 స్క్వేర్ రూట్ అప్లై చేస్తే 6/10. దట్ ఈస్ 2 3s 2 5s 3/5 అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుందమ్మా. ఓకేనా, అర్థమైందా? స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా యూజ్ చేసి చేసాం. సో ఈ క్లాస్లో మనం చాప్టర్ 13కి సంబంధించిన ఎంసీక్యూస్ అనేవి సాల్వ్ చేయడం జరిగిందమ్మా. సో ఈ క్లాస్తో మనకి స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ చాప్టర్ నెంబర్ 12 స్టార్ట్ చేద్దాం. ఓకేనా, ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే like, share, subscribe. Thank you for watching. Keep learning.